ఓం శాంతి. మురళీ తారీఖు 2 ఆగస్ట్ 2020. అవ్యక్త బాబ్దాదా. రివైజ్ మురళీ డేటు 1వ తేదీ 3వ నెల 1986. ఈరోజుటి అంశం హోలీ హంసల బుద్ధి, వృత్తి, దృష్టి మరియు మాటలు. ఈరోజు బాబ్దాదా సర్వ హోలీ హంసల సభను చూస్తున్నారు. హోలీ హంస ఇది సాధారణ సభ కాదు, ఇది ఆత్మిక హోలీ హంసల సభ. బాబ్దాదా హంసలు ఎంతవరకు పవిత్రంగా అయ్యారో చూస్తున్నారు. హంసల విశేషత ఏదో మీకు బాగా తెలుసు కదా. అన్నిటికంటే మొదటిది హంస బుద్ధి, అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టంగా శుభంగా ఆలోచించేవారు. హోలీ హంసలనగా రాళ్ళను రత్నాలను బాగా పరిశీలించి ధారణ చేసేవారు. మొదట ప్రతి ఆత్మ యొక్క భావాన్ని పరిశీలించి తర్వాత ధారణ చేయువారు. ఎప్పుడు బుద్ధిలో ఏ ఆత్మ పట్ల అశుభమైన లేక సాధారణ భావాన్ని ధారణ చేయువారిగా ఉండరు. సదా శుభ భావము మరియు శుభ భావనను ధారణ చేయాలి. భావము తెలుసుకున్నందున వారిపై ఎప్పుడూ ఎవ్వరి సాధారణ స్వభావం యొక్క ప్రభావం కానీ వ్యర్థ స్వభావము యొక్క ప్రభావము కానీ పడదు. శుభ భావము శుభ భావనను మీరు భావ స్వభావమని అంటారు. శుభ భావనను మీరు భావ స్వభావమని అంటారు. వ్యర్థం ఏదైనా ఉంటే దానిని పరివర్తన చేసుకోవాలి. ఇలాంటి హంస బుద్ధి గలవారిగా ఎంతవరకు అయ్యారో బాబ్దాదా చూస్తున్నారు. అలాగే హంస వృత్తి అనగా సదా ప్రతి ఆత్మకు శ్రేష్టమైన కళ్యాణము చేయు వృత్తి. ప్రతి ఆత్మ యొక్క అకల్యాణ విషయాలు చూస్తున్న అకల్యాణాన్ని కళ్యాణకర వృత్తి ద్వారా పరివర్తన చేసుకోవాలి. దీనిని హోలీ హంసల వృత్తి అని అంటారు. మీ కళ్యాణకర వృత్తి ద్వారా ఇతరులను కూడా మార్చగలరు. వారి అకల్యాణకర వృత్తిని మీ కళ్యాణకర వృత్తి ద్వారా మార్చుకోవాలి. ఇదే హోలీ హంసల కర్తవ్యము. ఇదే విధంగా దృష్టిలో సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టమైన పవిత్రమైన స్నేహపూరిత దృష్టి ఉండాలి. వారు ఎలా ఉన్నా మీ తరఫు నుండి అందరి పట్ల ఆత్మిక దృష్టిని ధారణ చేయాలి. దీనినే హోలీ హంసల దృష్టి అని అంటారు. ఇదే విధంగా మాటలలో కూడా ఇంతకు ముందు కూడా వినిపించాము కదా. చెడు మాటలు వేరే విషయం. బ్రాహ్మణులకు చెడు మాటలు ఇప్పుడు లేనే లేవు, మారిపోయాయి. కానీ వ్యర్థ మాటలు కూడా హోలీ హంసలు వారి నోటితో మాట్లాడరాదు. వారి నోటి నుండి ఎప్పుడూ వ్యర్థ వెలువడరాదు. ఇటువంటి స్థితిని
హంసముఖ స్థితి అని అంటారు. దీనిని హోలీ హంస బుద్ధి, వృత్తి, దృష్టి మరియు మాటలు అని అంటారు. ఎప్పుడైతే ఇవి పవిత్రంగా అనగా శ్రేష్టంగా అవుతాయో అప్పుడు స్వతహాగానే హోలీ హంసల స్థితి యొక్క ప్రత్యక్ష ప్రభావము కనిపిస్తుంది. కనుక అందరూ ఎంతవరకు సదా హోలీ హంసలుగా అయి నడుస్తూ తిరుగుతూ ఉన్నామా అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఎందుకంటే స్వ ఉన్నతి చేసుకునేందుకు ఎక్కువ సమయం లేదు. అందువలన స్వయాన్ని చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి. ఈ సమయంలోని పరివర్తన చాలా కాలము పరివర్తన చెందిన బంగారు యుగానికి అధికారులుగా చేస్తుంది. బాబ్దాదా ఈ సూచన ఇంతకు ముందు కూడా ఇచ్చారు. అందరికీ స్వయంపై డబల్ అండర్లైన్ చేసుకోవాలనే అటెన్షన్ ఉందా? అటెన్షన్ కొంత సమయం, కానీ చాలా కాలము అటెన్షన్ ఉంచినంత ఫలము శ్రేష్ట ప్రాప్తి యొక్క ప్రాలబ్ధము లభిస్తుంది. కనుక ఈ కొంత సమయము చాలా శ్రేష్టమైన మనోహరమైనది. కష్టము కూడా కాదు, కేవలం తండ్రి చెప్పిన దానిని ధారణ చేయడమే. ధారణ చేసినందున ప్రాక్టికల్ స్వతహాగా అవుతుంది. హోలీ హంసల పనే ధారణ చేయడం. ఇది అటువంటి హోలీ హంసల సవయే కదా. వ్యర్థము లేక సాధారణాన్ని బాగా అర్థము చేసుకున్నారు. అర్థము చేసుకున్న తర్వాత స్వతహాగానే కర్మలో వచ్చేస్తుంది. అక్కడ కూడా సాధారణ భాషలో ఇప్పుడు నాకు అర్థమైంది అని అంటారు కదా. అర్థమైన తర్వాత చేయకుండా ఉండలేరు. కనుక మొదట సాధారణమంటే ఏమిటో, వ్యర్థమంటే ఏమిటో చెక్ చేసుకోండి. ఎప్పుడైనా వ్యర్థాన్ని లేక సాధారణాన్నే శ్రేష్టమని భావించడం లేదు కదా. అందువలన మొట్టమొదట ముఖ్యమైనది హోలీ హంసల బుద్ధి. వారిలో స్వతహాగానే పరిశీలన శక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే రైటా రాంగా అని తెలుసుకోలేకుంటే వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి, సమయము వ్యర్థంగా పోతుంది. వ్యర్థాన్ని తప్పును రైటుగా భావిస్తారు. అక్కడే ఎక్కువగా సమయము వ్యర్థంగా పోతుంది, వ్యర్థంగా ఉంటుంది. కానీ నేను సమర్థంగా ఉన్నాను, రైట్ ఆలోచిస్తున్నాను అని భావిస్తారు. నేను చెప్పేదే రైట్ అని అనుకుంటారు. ఇందులో పరిశీలన శక్తి లేనందున మనసా శక్తి, సమయ శక్తి, వాచా శక్తి అన్నీ ఖర్చయిపోతాయి. అంతేకాక ఇతరుల నుండి కష్టము తీసుకునే బరువు కూడా తలపైకెక్కుతుంది. కారణం హోలీ హంస బుద్ధి గలవారిగా అవ్వలేదు. కనుక బాబ్దాదా హోలీ హంసలందరికీ మళ్ళీ సూచననిస్తున్నారు. ఉల్టాగా చేయకండి. ఇది ఉండేదే ఉల్టాగా అని అనుకోకండి. ఉల్టాను సుల్టాగా ఎలా చేయాలి అని ఆలోచించండి. దీనిని కళ్యాణ భావన అని అంటారు. శ్రేష్ట భావన ద్వారా మీ వ్యర్థ భావ స్వభావాలను
ఇతరుల భావ స్వభావాలను పరివర్తన చేయు విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. అర్థమైందా? మొదట స్వయంపై విజయులు, తర్వాత అందరిపై విజయులు, ఆ తర్వాత ప్రకృతిపై విజయులుగా అవుతారు. ఈ 3 విజయాలు మిమ్మలను విజయమాలలోని మణులుగా చేస్తాయి. ప్రకృతిలో వాయుమండలం వైబ్రేషన్లు లేక స్థూల ప్రకృతి యొక్క సమస్యలు అన్నీ వచ్చేస్తాయి. ఈ 3పై విజయులుగా ఉన్నారా? ఈ ఆధారముతో విజయమాలలో మీ నంబరు ఏదో చూడగలరు. అందువలన దాని పేరే వైజయంతి మాల అని ఉంచబడింది. అందరూ విజయులుగా ఉన్నారా? ఈరోజు ఆస్ట్రేలియా వారి టర్న్. ఆస్ట్రేలియా వారికి మధువనం నుండి కూడా గోల్డెన్ ఛాన్స్ లభిస్తుంది. ఎందుకంటే మీరు అందరికీ ముందు ఉండేందుకు ఛాన్స్ ఇస్తారు. ఈ విశేషత మీలో ఉంది. ఇతరులను ముందుంచడము, ఈ ఛాన్స్ ఇవ్వడం అనగా ఛాన్సలర్గా అవ్వడం. ఛాన్స్ తీసుకునే వారిని, ఛాన్స్ ఇచ్చేవారిని ఇరువురిని ఛాన్సలర్ అని అంటారు. బాప్దాదా సదా ప్రతి పుత్రుని విశేషతలను చూసి వర్ణిస్తారు. ఆస్ట్రేలియాలో పాండవులకు విశేషంగా సేవ చేసే అవకాశము లభించింది. సేవా కేంద్రాలను కూడా ఎక్కువగా పాండవులే సంభాళిస్తారు. శక్తులు పాండవులకు ఛాన్స్ ఇచ్చారు. ఇతరులను ముందుంచేవారు సదా ముందే ఉంటారు. ఇది కూడా శక్తుల విశాలతే. పాండవులు స్వయాన్ని సదా నిమిత్తంగా భావించి సేవలో ముందుకెళ్తూ ఉన్నారు కదా. సేవలో నిమిత్త భావమే సేవలో సఫలతకు ఆధారము. బాప్దాదా 3 శబ్దాలు చెప్తారు కదా. ఆ 3 శబ్దాలు చివర్లో సాకారము ద్వారా కూడా ఉచ్చారించబడ్డాయి. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. నిమిత్త భావం ద్వారా ఈ 3 శబ్దాలు స్వతహాగానే వచ్చేస్తాయి. నిమిత్త భావం లేకుంటే ఈ 3 విశేషతలు అనుభవం అవ్వవు. నిమిత్త భావం అనేక విధాలైన మైపన్ను, మేరా పన్ను, నేను నాది సమాప్తం చేసేస్తుంది. నేను లేదు, నాది లేదు స్థితిలో ఆందోళన కలిగేందుకు కారణం ఈ ఒక్క లోపమే. సేవలో కూడా కష్టపడవలసి వస్తుంది. ఎగరే కళ యొక్క స్థితిలో కూడా శ్రమ చేయాల్సి వస్తుంది. నిమిత్తంగా ఉండడం అనగా నిమిత్తంగా చేసిన వారు సదా గుర్తుండాలి. కనుక ఈ విశేషత ద్వారా సదా సేవను వృద్ధి చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు కదా. సేవలో విస్తారము జరుగుట కూడా సేవలో సఫలతకు గుర్తు. ఇప్పుడు అచల్ అడోల్ స్థితి యొక్క మంచి అనుభవులుగా అయ్యారు కదా. ఆస్ట్రేలియా అనగా కొంచెం ఎక్స్ట్రా. ఆస్ట్రేలియాలో వేరే వెరైటీకి చెందిన గుజరాతీలు మొదలైన వారు లేరు. చారిటీ బిగన్స్ ఎట్ హోమ్ ఈ పని ఎక్కువగా చేశారు. తోటివారిని, సమవయస్కులను మేల్కొల్పారు. కుమారుల కళ్యాణం బాగా
జరుగుతుంది. ఈ జీవితంలో తమ శ్రేష్ఠ జీవితం యొక్క శ్రేష్ఠ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ జీవితాన్ని తయారు చేసుకున్నారంటే సదా కొరకు శ్రేష్టంగా అయ్యారు. ఉల్టా సీడి ఎక్కడం నుండి రక్షింపబడ్డారు. ఒక దీపము నుండి మరొక దీపము వెలిగి దీపమాల తయారవుతుందని బాప్దాదా సంతోషిస్తారు. ఉమ్మంగ ఉత్సాహాలు బాగున్నాయి. సేవలో బిజీగా ఉన్నందున మంచి రీతిగా ఉన్నతి చేస్తున్నారు. ఒకటేమో నిమిత్త భావం అంటే ఏమిటో వినిపించాం. రెండవది, ఎవరైతే సేవకు నిమిత్తంగా అవుతారో వారికి స్వ ఉన్నతి మరియు సేవలో ఉన్నతి పట్ల ఒక విశేషమైన స్లోగన్ రక్షక సాధనంగా ఉంటుంది. నిమిత్తంగా అయినా మేము ఏం చేస్తామో చూసి అందరూ అదే చేస్తారు. ఎందుకంటే సేవకు నిమిత్తంగా అవ్వడం అనగా స్టేజ్ పైకి రావడం. ఉదాహరణకి ఎవరైనా పాత్రధారిలో స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఎంత అటెన్షన్ ఉంచుతారు. కనుక సేవకు నిమిత్తంగా అవ్వడం అనగా స్టేజ్పై పాత్ర అభినయించడం. అందరి దృష్టి స్టేజ్పై ఉంటుంది. ఎవరెంత హీరో పాత్రధారిగా ఉంటారో వారిపై ఎక్కువ దృష్టి ఉంటుంది. కనుక ఈ స్లోగన్ రక్షక సాధనం. దీని ద్వారా స్వతహగా ఎగరే కళ అనుభవం అవుతుంది. సెంటర్లో సేవ చేస్తున్నా లేక ఎక్కడుండి సేవ చేస్తున్నా అందరి దృష్టి మీపైనే ఉంటుంది. అందరూ సేవాదారులే. కొంతమంది తమ నిమిత్త స్థానాలలో ఉండి సేవ చేసే అవకాశము తీసుకుంటారు. వారు కూడా సేవ చేసే స్టేజ్పై ఉంటారు. సేవకు తప్ప మీ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోరాదు. సేవ యొక్క ఖాతా కూడా చాలా జమ అవుతుంది. సత్యమైన హృదయముతో సేవ చేయువారు తమ ఖాతాను చాలా బాగా జమ చేసుకుంటున్నారు. బాప్దాదా వద్ద ఆది నుండి అంతిమ వరకు ప్రతి పుత్రుని సేవ యొక్క ఖాతా ఉంది. సేవ ఆటోమేటిక్గా ఆ ఖాతాలో జమ అవుతుంది. ఒక్కొక్కరి అకౌంట్ ప్రత్యేకంగా ఉంచే అవసరం ఉండదు. అకౌంట్ ఉంచేవారి వద్ద చాలా ఫైళ్ళు ఉంటాయి. తండ్రి వద్ద స్థూలమైన ఫైల్ ఏదీ లేదు. ప్రతి ఒక్కరి రిజిస్టర్ ఆది నుండి అంతిమ వరకు ఒక్క సెకండ్లో ఎమర్జ్ అవుతుంది. ఆటోమేటిక్గా జమ అవుతూ ఉంటుంది. మమ్మలను ఎవరు చూడటం లేదు, అర్థము చేసుకోరు అని ఎప్పుడూ అనుకోకండి. బాప్దాదా వద్ద ఎవరు ఎలా ఉన్నారో, ఎంత సేవ చేస్తారో, ఏ స్థితిలో చేస్తారో అన్నీ జమ అవుతాయి. ఫైల్ లేదు కానీ ఫైనల్ ఉంది. ఆస్ట్రేలియాలో శక్తులు తండ్రికి చెందిన వారిగా అయి తండ్రిని గుర్తించి తండ్రితో స్నేహం నిభాయించడంలో చాలా మంచి ధైర్యము చూపించారు. ఆందోళనలో తప్పు జరుగుతుంది. చాలా చోట్ల భూమి కారణంగా లేక మొత్తం వెనుకటి జీవితాల సంస్కార కారణంగా ఆందోళన వస్తుంది. వాటిని కూడా దాటుకొని స్నేహ బంధనములో ముందుకు
వెళ్తున్నారు. అందువలన బాబ్దాదా శక్తుల ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నారు. ఒకే బలము, ఒకే నమ్మకముతో ముందుకు వెళుతున్నారు కనుక శక్తుల ధైర్యము, పాండవుల ఉత్సాహము రెండు రెక్కలు పక్కగా అయ్యాయి. సేవా క్షేత్రములో పాండవులు కూడా మహావీరులుగా అయి ముందుకు వెళుతున్నారు. ఆందోళనను దాటుకోవడములో తెలివిగలవారు. అందరి చిత్రము అదే. పాండవులను పెద్ద పెద్ద కిరీటాలతో ఎత్తుగా లావుగా చూపిస్తారు. ఎందుకంటే స్థితి ఎంత ఉన్నతంగా దృఢంగా ఉంది. అందువలన పాండవులను ఎత్తుగా పరాక్రమం కలిగిన వీరులుగా చూపించారు. ఆస్ట్రేలియా వారు చాలా దయాహృదయులు కూడా. భ్రమించే ఆత్మలపై దయాహృదయులుగా అయి సేవలో ముందుకు వెళ్తున్నారు. వారు ఎప్పుడూ సేవ లేకుండా ఉండలేరు. ముందుకు వెళ్ళే విశేషతను పిల్లల్లో చూసి బాబ్దాదా సదా సంతోషిస్తున్నారు. విశేషంగా గొప్ప అదృష్టవంతులు. ప్రతి పుత్రునికి గల ఉమ్మంగ ఉత్సాహాలు చూసి చాలా హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరూ శ్రేష్టమైన లక్ష్యముతో ముందుకు వెళుతున్నారు. ఇంకా ముందుకు కూడా వెళ్తూ ఉంటారు. బాబ్దాదా సదా విశేషతలనే చూస్తారు. ప్రతి ఒక్కరూ ఒకరికంటే ఒకరు ప్రియమనిపిస్తున్నారు. మీరు కూడా అందరినీ ఇలాగే చూస్తున్నారు కదా. ఎవరిని చూచినా ఒకరికంటే ఒకరు ప్రియమనిపించాలి. ఎందుకంటే 5000 సంవత్సరాల తర్వాత పరస్పరం కలుస్తున్నారు కనుక ఎంత ప్రియమనిపిస్తారు. తండ్రిపై గల ప్రేమకు గుర్తు బ్రాహ్మణులందరూ ప్రియమనిపిస్తారు. ప్రతి బ్రాహ్మణాత్మ ప్రియంగా అనిపించడం అంటే తండ్రిపై ప్రేమ ఉన్నట్లు. మాలలో పరస్పరం సంబంధములోకి బ్రాహ్మణులే వస్తారు. తండ్రి ఏమో రిటైర్డ్ అయ్యి చూస్తూ ఉంటారు. అందువలన తండ్రిపై గల ప్రేమకు గుర్తును సదా అనుభవం చేయండి. అందరూ తండ్రికి ప్రియమైన వారే కనుక మనకు కూడా ప్రియమైన వారే. మంచిది. పార్టీలతో అందరూ స్వయాన్ని విశేష ఆత్మలుగా భావిస్తున్నారా? విశేషమైన ఆత్మలు విశేషమైన కార్యానికి నిమిత్తులు కనుక విశేషతలను చూపించాలని స్మృతిలో ఉండాలి. విశేషమైన స్మృతి సాధారణ స్మృతిని కూడా శక్తిశాలిగా చేస్తుంది. వ్యర్థాన్ని కూడా సమాప్తం చేసేస్తుంది. కనుక సదా ఈ విశేషమనే శబ్దాన్ని గుర్తుంచుకోవాలి. మాట్లాడడం, చూడటం, చేయడం, ఆలోచించడం కూడా విశేషమే. ప్రతి విషయములో ఈ శబ్దాన్ని తెచ్చినందున స్వతహాగానే మారిపోతారు. ఇదే స్మృతి ద్వారా పరివర్తన, విశ్వ పరివర్తన సహజమైపోతుంది. ప్రతి విషయములో విశేషమనే శబ్దాన్ని చేరిస్తూ ఉండండి. దీని ద్వారానే సంపూర్ణతను ప్రాప్తి చేసుకోవాలనే లక్ష్యము, గమ్యము ఏదైతే ఉందో దానిని ప్రాప్తి చేసుకుంటారు. సదా తండ్రి మరియు వారసత్వం స్మృతిలో ఉన్నారా? శ్రేష్టమైన స్మృతి ద్వారా శ్రేష్టమైన స్థితి
అనుభవం అవుతుందా? స్థితికి ఆధారము స్మృతి. స్మృతి బలహీనంగా ఉంటే స్థితి కూడా బలహీనమైపోతుంది. స్మృతి ద్వారా శక్తిశాలిగా ఉండాలి. ఆ శక్తిశాలి స్మృతి ఏమంటే, నేను తండ్రి దానిని, తండ్రి నావారు. ఈ స్మృతి ద్వారా స్థితి శక్తిశాలిగా ఉంటుంది. అంతేకాక ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తుంది. కనుక సదా స్మృతిపై విశేషమైన అటెన్షన్ ఉండాలి. సమర్థమైన స్మృతి, సమర్థమైన స్థితి, సమర్థమైన సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి. స్మృతి, స్థితి మరియు సేవ ఈ మూడు సమర్థంగా ఉండాలి. ఎలాగైతే స్విచ్ ఆన్ చేస్తూనే ప్రకాశవంతం అవుతుందో, ఆఫ్ చేస్తే అంధకారం అవుతుందో, అలా ఈ స్మృతి కూడా ఒక స్విచ్. స్మృతి అనే స్విచ్ బలహీనంగా ఉంటే స్థితి కూడా బలహీనంగా ఉంటుంది. సదా స్మృతి అనే స్విచ్పై అటెన్షన్ ఉంచండి. దీనితోనే స్వ కళ్యాణము మరియు అందరి కళ్యాణము జరుగుతుంది. కొత్త జన్మ జరిగింది కనుక కొత్త స్మృతి ఉండాలి. పాత స్మృతులన్నీ సమాప్తం అవ్వాలి. ఈ విధితో సదా సిద్ధి ప్రాప్తి చేసుకుంటూ నడవండి. తర్వాతి, అందరూ స్వయాన్ని భాగ్యశాలురమని భావిస్తున్నారా? వరదాన భూమిపైకి రావడం గొప్ప భాగ్యము. వరదాన భూమి పైకి చేరుకునే భాగ్యము లభించింది. ఈ భాగ్యాన్ని ఎంత కావాలంటే అంత శ్రేష్టంగా చేసుకోవచ్చు. శ్రేష్ట మతమే భాగ్యరేఖను గీచుకునే కలం. ఇందులో మీ రేఖను ఎంత శ్రేష్టంగా చేసుకుంటూ ఉంటారో అంత శ్రేష్టంగా అవుతారు. మొత్తం కల్పమంతటిలో భాగ్యరేఖను తయారు చేసుకునే శ్రేష్టమైన సమయము ఇదే. ఇటువంటి సమయములో ఇటువంటి స్థానములోకి చేరుకున్నారు. తండ్రిని స్మృతి చేయడం అనగా పావనంగా అవడం, జన్మ జన్మల సంబంధం కనుక స్మృతి చేయడం కష్టమేముంది? కేవలం ప్రేమతో, సంబంధముతో స్మృతి చేయండి. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ గుర్తు రాకుండా ఉండడం అసాధ్యం. మర్చిపోయేందుకు ప్రయత్నించినా గుర్తొస్తారు. వరదానము మస్తకము ద్వారా సంతృష్టత మెరుపును, ప్రకాశాన్ని చూపించే సాక్షాత్కార మూర్త భవ. వివరణ: ఎవరైతే సదా సంతృష్టంగా ఉంటారో వారి మస్తకములో సంతృష్టత ప్రకాశము సదా మెరుస్తూ ఉంటుంది. వారిని ఎవరైనా ఉదాసీనంగా ఉన్న ఆత్మ చూస్తే వారు కూడా సంతోషపడతారు. వారి ఉదాసీనత తొలగిపోతుంది. ఎవరి వద్ద అయితే సంతృష్టత వలన కలిగే సంతోషపు ఖజానా ఉంటుందో వారి వెనుక అందరూ ఆకర్షితులవుతారు. సంతోషంగా ఉండే వారి ముఖము చైతన్యమైన బోర్డుగా అవుతుంది. అది అనేక ఆత్మలను తయారు చేసేవారి పరిచయమునిస్తుంది. కనుక ఇలా సంతోషంగా ఉండి అందరినీ సంతృష్టపరిచే సంతృష్ట మణులుగా అవ్వండి. తద్వారా అనేక మందికి సాక్షాత్కారం అవుతుంది. స్లోగన్: గాయపరిచే వారి పని గాయపరచడం, రక్షించుకోవడం మీ పని. మంచిది. ఈరోజు
అనంతమైన వైరాగ్యము అనుభవం చేసే రోజు. స్వమానము. నేను బ్రహ్మ బాబా సమానంగా అనంతమైన వైరాగ్యని. బ్రహ్మ బాబాకు పాత ప్రపంచ వినాశనము మరియు నూతన సృష్టి యొక్క సాక్షాత్కారం జరిగిన వెంటనే అనంతమైన వైరాగ్యం వచ్చింది. ఈ వైరాగ్యమే వారితో సర్వస్వ త్యాగము చేయించింది. వారిని యోగేశ్వరునిగా మరియు విశ్వేశ్వరునిగా చేసింది. బ్రహ్మబాబా వైరాగ్యము అంతిమ వరకు అఖండంగా ఉంది. అలా ఫాలో ఫాదర్. యోగాభ్యాసం. స్వయముతో మాట్లాడుకోండి మరియు తమ అంతిమ యాత్రను చూసుకోండి. నేను శరీరాన్ని విడిచిపెట్టేశాను. పాత శరీరముతో పాటు నా బంధుమిత్రులందరినీ విడిచిపెట్టాను. ఎవ్వరు నా వారు కాదు. వ్యక్తులు, వస్తువులు, వైభవాలు ఏవీ లేవు. ఎవరినైతే జీవితాంతము నావారని అనుకున్నానో వాస్తవానికి వారెవ్వరూ నావారు కారు. ఏ వస్తువులను పొందడానికి నేను జీవితమంతా కష్టపడానో అవేవి ఇప్పుడు నాతో రావడం లేదు. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను ఇప్పుడు సత్యాలను తెలుసుకున్నాను. బ్రతికుండగా నేను ఈ వాస్తవాన్ని అర్థం చేసుకొని ఉంటే ఎంత బాగుండే. మహావినాశన భయంకర దృశ్యం. నలువైపులా అహకారాలు, హింస, అత్యాచారాలు. పంచభూతాలు, పంచవికారాలు ఫుల్ ఫోర్స్తో ఆక్రమిస్తున్నాయి. నేను సాక్షిగా అన్ని దృశ్యాలను చూస్తున్నాను. విశ్వ కళ్యాణకారి అయిన బాబాతో కలిసి అందరికీ గతి సద్గతి వరదానాన్ని ఇస్తున్నాను. తర్వాతి పాయింట్. అంతిమ దృశ్యాన్ని ఇమర్జ్ చేసుకోండి. అందరూ చనిపోయి ఉన్నారు. జ్యోతి బిందు ఆత్మలు తిరిగి ఇంటి వైపుకు వెళుతున్నాను. నేను కూడా నా స్థూల శరీరాన్ని విడిచి బాబాతో కలిసి పరంధామానికి వెళుతున్నాం. ధారణ పాయింట్. అనంతమైన వైరాగ్య వృత్తి. ఎప్పటి వరకైతే అనంతమైన వైరాగ్య వృత్తి ఇమర్జ్ అవ్వదో అప్పటి వరకు ముక్తిధామ ద్వారాలు తెరుచుకోవు. ఎప్పటి వరకైతే నిమిత్త ఆత్మలైన మీలో అనంతమైన వైరాగ్య వృత్తి రాదో అప్పటి వరకు ఇతర ఆత్మలలో కూడా రాదు. వైరాగ్య వృత్తి లేనంత వరకు బాబా పరిచయము అందరికీ లభించదు. శివ భగవాన్ వాచ్. చింతన. పాత దేహము, పాత ప్రపంచం మరియు పాత సంస్కారాలపై వైరాగ్యము కలిగే విధంగా 10 పాయింట్లు వ్రాయండి. తపస్వికుల కొరకు. ప్రియమైన తపస్వికులారా, ఇప్పుడు మనం అన్నిటినీ విడిచి తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ స్మృతి జీవితంలో వైరాగ్యాన్ని తీసుకువస్తుంది. వైరాగ్యం అంటే
మనసులో ఖాళీతనముతో ఉండటమని అర్థము కాదిక్కడ. పదార్థాలను ఉపయోగిస్తూ కూడా వాటి నుండి ఉప్రాముగా ఉండే స్థితి, అంటే ఏ వస్తువు కూడా మనకు బంధనము కాకూడదు. ఇది వైరాగ్యం. మనం మన జీవితంలో వైరాగ్య భావనలు నింపుకోనప్పుడు వ్యర్థం సమాప్తం అవుతుంది. మనం బాబా సమానంగా ఫరిస్తాగా అవ్వగలం. ఓం శాంతి.